జై భారత్ ఎవ్రీవన్. కథల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయనేసి నిన్న క్లాస్ విన్న తర్వాతనే తెలిసింది. సో కథల వల్ల ఎంత ఎఫెక్షన్స్ ఉంటాయని, కథలు ఎలా ఉండాలని, కథా వస్తువులు ఎలా ఉండాలనేసి, కథ ఎంత సమయం చెప్పాలనేసి, అలాగే ఎలాంటి కథలు చెప్పాలి, కథలో ఉన్నటువంటి నీతి, కథా వస్తువులు. కథ అనేది ఎదుటి వ్యక్తి యొక్క హావభావాలను ప్రభావితం చేసే విధంగా ఉండాలి. అదేవిధంగా కథ అనేది నిజ జీవితానికి రిలేటెడ్గా ఉండాలి, ఆలోచింపజేసే విధంగా ఉండాలి. అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉండాలి కథలు. ఇలా చాలా విషయాలు నిన్న నేర్చుకున్నాం సార్. రియల్లీ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ సెషన్. We never forget. Thank you, sir.